హాయ్ హలో అందరికీ నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఎంకిపెల్లి సుబ్బు సావుకు వచ్చిందని ఒక సామెత ఉంది. తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ విజయం సాధిస్తే అక్కడ ఉన్నటువంటి డిఎంకే కానీ ఏఐడిఎంకే పార్టీలకు సంబంధించి కానీ ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా ట్రోల్ చేస్తారు, వాళ్ళ వైఫల్యాలు వాళ్ళ మాటలు గతం గురించి మాట్లాడతారు. కానీ అక్కడ విజయ్ గెలిచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని మామూలు ర్యాగింగ్ కాదు, మామూలు ట్రోలింగ్ కాదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలకు సంబంధించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూపిస్తూ కోతకు వస్తూ ఉన్నారు నేటిజన్లు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విజయ్కి ఉచిత సలహా ఇచ్చినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ సంబంధించి కూడా ఏబిఎన్లో ఒక ఇది వచ్చింది. పవన్ కళ్యాణ్ ఒక సలహా ఇచ్చాడని చెప్పి, అంటే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, పొత్తు పెట్టుకోకపోతే ఎట్లా ఉంటుంది ఏంటి అనే విషయాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే పవన్ సలహా పాతాళానికి, జగన్ ఫోటో ఆకాశానికి. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. ఒక్కసారి ఇది చూడండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయ్తో మాట్లాడారట. పాలిటిక్స్ లో పంజాబ్ ఇస్రానీ అంటే తన వద్ద సూచనలు ఇచ్చారనే టాప్ నడుసు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాకపోవచ్చని, అది రాజకీయ మనుగడకు అంత మంచిది కాదని చిరంజీవి రాజకీయ అరంగేట్రాన్ని పవన్ ఉదాహరించినట్టు తెలుసు. అన్నా డిఎంకే బీజేపీ కూటమితో చేతులు కలిపితే ఎన్నికల్లో గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పోస్టు దక్కొచ్చని, ఓడితే విపక్ష నేతగానైనా ఉండొచ్చు అని పవన్ తన ఓన్ కథను చెప్పినట్టు ప్రచారంలో. ఇది మామూలు ట్రోలింగ్ కాదు. ఇదంతా ఒకటైతే ఇంకొకటి, విజయ్ గారు పోటీ చేసినటువంటి 2 చోట్ల విజయం సాధించారు. మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి 2 చోట్ల ఓడిపోయారు. దానికి తోడు డ్రైవర్ కుమారుడిని ఎక్కడైతే నిలబెట్టారో అక్కడ కూడా గెలిచారు. అదే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ పోటీ చేసినటువంటి ప్రాంతంలో బాబు అని చెప్పి ఒక సీనియర్ ఆయన చేత అక్కడ పోటీ చేయించి ఒక రికార్డు స్థాయిలో ఆయన కూడా విజయం సాధించారు. అది కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఫస్ట్ తన మీద తనకు నమ్మకం ఉండాలి. తన మీద తనకు నమ్మకం ఉంటే ప్రజలకు ఏదైనా నమ్మకంగా చేస్తామనేటువంటి విషయాన్ని నమ్మకం కలిగించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా అభిమానులు నమ్మారు, ప్రజలు నమ్మారు. వీళ్ళు చెప్పినట్టు కనుక డిఎంకేతో అన్న డిఎంకో పొత్తు పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏం ఉపయోగం ఉంది? ఆల్రెడీ 2 పార్టీలను చూసి విసుగు చెందారు వాళ్ళ రాజకీయాలకు చూసి. కానీ విజయ్ ఆ రకంగా చేయకుండా తన సొంతంగా, అంటే ఓడినా గెలిచినా సింగిల్గానే పోటీ చేస్తానని చెప్పి ఉన్నటువంటి 234 నియోజకవర్గాలలో కొత్త రక్తాన్ని, ఒక కొత్త శక్తిని తీసుకొచ్చారు విజయ్ గారు. అంటే కొత్త వ్యక్తులు పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఒక్కొక్కరి కింద బానిస బతకడం కానీ, వారి జెండాలు మోయడం కానీ ఇదంతా చేయలేదు. సో ఆ రకంగా కలిసి పోటీ చేయడం వల్ల వచ్చేటువంటి ఉప ముఖ్యమంత్రి పోస్టు వేస్ట్. సింగిల్గా పోటీ చేసి ఓడిపోయినా కూడా దానికి ఒక విలువ ఉంటుంది. ఆ నమ్మకంతోనే పోటీ చేశారు. ప్రజలు కూడా నమ్మారు విజయ్ని. తను ఎవరికి లొంగకపోవడాన్ని, ఒంటరిగా ప్రయాణం చేయడాన్ని, నిబద్ధతను, నిజాయితీని నమ్మారు. కాబట్టి ఈరోజు ఆ ఫలితాలు వచ్చినాయి. మీరు వేరే పార్టీల జెండాలు మోసారని, ఉప ముఖ్యమంత్రి పదవులు వస్తాయని చెప్పి, మా అన్నకు అలా జరిగిందని చెప్పి, నాకు ఇలా జరిగిందని చెప్పి మీరు చెప్పిన మాటలు వాళ్ళ వింటే సంకనాకి పోతారని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక సలహా ఇవ్వాలంటే ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని వాటన్నిటిని దాటుకొని, ఆ ముళ్ళబాటను దాటుకొని సీఎం పీఠ మీద కూర్చున్న తర్వాత ఏదైనా సలహా ఇస్తే తీసుకుంటారు. ఇక్కడ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవనటువంటి పరిస్థితి ఉందని తెలిసి బీజేపీతో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఇక్కడ పిఠాపురంలో వర్మ గారికి ఉన్నటువంటి క్రేజ్ని, టీడీపీ పార్టీ ఓటు బ్యాంకును తన వైపు లాక్కోవడం కోసం అని చెప్పి వర్మ గారి చేతిలో ఈయన గెలుపుని పెట్టారు. అక్కడ ఈయన వేరే వాళ్ళని గెలిపించలేదు. సో మొన్న లోకేష్ గారు బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నారు కదా, ఇది కూడా అంతే. వర్మ చేతిలో మీ గెలుపుని పెట్టడం వేరు, వర్మని మీరు గెలిపించడం వేరు కదా. మతాలను కులాలను వాడుకొని గెలవడం వేరు, మతాలు కులాల పేరు ప్రస్తావించకుండా గెలిచేది వేరు. ఈయన హీరోనే, ఆయన హీరోనే, కానీ వ్యత్యాసం ఎలా ఉందో చూడండి. మీరు గెలుపు కోసం ఒకరి మీద ఆధారపడాల్సి వచ్చింది. అక్కడ తన సొంత కాలం మీద 234 నియోజకవర్గాల్లోనే నేనే క్యాండిడేట్ చెప్పి గెలిపించుకున్న చరిత్ర వేరక్కడ. సముద్రం ఎవరి ముందలా తల వంచదు, పర్వతం ఎవరికి వంగి దండాలు పెట్టదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగులు. తాను తన అభిమానులు అందరినీ కూడా వేరే వాళ్ళ కింద వంగేటట్టు చేస్తారు, వేరే వాళ్ళకి సలాం చేసేటట్టు చేసినారు. కాబట్టి పబ్లిక్ ఏకి పారేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్కటండి సీరియస్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచించిన ఆవేశంతో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవకూడదనే కోరుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకి నేనేం చెయ్యాలనే విషయాన్ని చెప్పలేదు ఇక్కడ. అదే విజయ్ గారు వచ్చేసరికి ఆవేశం కాదు, ఆలోచనతో వచ్చాడు. వాళ్ళు ఏం చేయలేదు, నేనేం చేయాలి. సో ఇక్కడ ప్రచారం సందర్భం కూడా వీళ్ళలాగా 30,000 మంది మిస్ అయినారు, డ్రగ్ కంటైనర్ అని చెప్పి, మతాలు కులాలు మతాల రాజకీయాలని చెప్పి
వాళ్ళ మీడియాని వాడుకొని తప్పుడు ప్రచారాలు చేయడం కానీ ఇట్లాంటివి ఏమి అక్కడ చేయలేదు. అక్కడ ఈ విజయ్ గారి ప్రచారం ఏంటి, డిఎంకే పార్టీ వాళ్ళ విషయాలను కానీ ఇంకోటి కానీ పర్సనల్గా టచ్ చేయకుండా నేను ఏం చేస్తానో అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాలను చాలా క్లియర్గా చెప్పాడు. మతం కానీ కులం కానీ సనాతన ధర్మం అని కమ్యూనిస్టు సిద్ధాంతాలు కానీ చెగువేరా అని కానీ ఇలాంటి డైలాగులు ఏమీ చెప్పలేదు. చాలా క్లియర్గా నిక్కచ్చిగా తన ఒపీనియన్ని ప్రజలకు చేరే విధంగా కష్టపడ్డారు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ తన అభిమానులు కూడా వాళ్ళ నెట్వర్క్ అనేది చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అభిమానులేమో ఆవేశంతో మాట్లాడేసి ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తప్పులకు సంబంధించి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి వారి మీద దాడులు చేసి బూతులు తెట్టి ఆ రకంగా చేస్తారు. కానీ ఇక్కడ విజయ్ గారి అభిమానులు ఆ రకంగా కాదు. సేవా కార్యక్రమాలు చేయడం కానీ, వాళ్ళ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం కానీ, అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలు వాళ్ళకి చెప్పడం కానీ, వాళ్ళు ఏదైనా విమర్శ చేస్తే దానికి సంబంధించి వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం కానీ, ఇట్లా ప్రతిదీ కూడా ఒక పక్కా ప్లాన్తో వాళ్ళు పబ్లిక్లోకి వెళ్ళారు. ఈరోజు సక్సెస్ అయ్యారు. చాలా వ్యత్యాసం ఉంది వాళ్ళకి వీళ్ళకి. ఇక్కడ టీవీకే పార్టీ ఎవరికి బి పార్టీ కాదు, సింగిల్గా వెళ్తుందని చెప్పి సింగిల్గానే వెళ్ళారు. సింగిల్గా వెళ్ళడంలో ఉన్నటువంటి కిక్కు కలిసి పోటీ చేస్తే కలిసి గెలిస్తే రాదు. సింగిల్గా వెళ్ళడం వల్ల ఏదైనా పని చేయాలనుకున్న ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. తమ సత్తా ఏంటో గ్రౌండ్ లెవెల్లో పార్టీ యొక్క బలం ఏదో కూడా తెలుస్తుంది. ఇప్పుడు టీవీకే పార్టీ ఒక పెద్ద పార్టీగా అవతరించింది ఇక్కడ తెలిసింది. అదే పొత్తులో వెళ్ళింటే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అన్ని సీట్లు వచ్చాయని, వాళ్ళు సింగిల్గా వెళ్ళారు కాబట్టి ఈ విజయ్ క్రెడిట్లో, విజయ్ అభిమానుల క్రెడిట్లో నిలిచిపోతుంది, చరిత్రలో ఉండిపోతుంది. ఎవరు చూసినా మా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు, మా దేవుని టార్గెట్ చేస్తారు, పక్కన ఆడెవడో గెలిస్తే మా మీద టార్గెట్ చేయడం ఏంటంటే మీ దేవుడే, మీ హీరోనే అక్కడ గెలిచినటువంటి వ్యక్తికి సలహా ఇచ్చాడు, అది మీ అనుకూలమైనటువంటి మీడియాలోనే వచ్చింది కాబట్టే మీ సలహా పాతాళానికి వేశారు. జగన్ గారి ఫోటో, జగన్ గారు వెళ్ళకపోయినా, జగన్ గారు ప్రచారం చేయకపోయినా ఫోటోని ఆ విజయ్ గారే ఆకాశానికి ఎత్తి చూపించారు కాబట్టే మరి ఈరోజు మీరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. పబ్లిక్ కూడా వాస్తవాలు తెలుసు కాబట్టి ఇవన్నీ బయట పెడతాయి, యానిముత్యాలన్నీ బయట పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. మీరు మీ హీరోకి ఎలివేషన్ ఇచ్చుకోవాలి, కానీ ఇక్కడ జగన్ గారి అభిమానులు జగన్ గారికి ఎలివేషన్ ఇవ్వక్కర్లేదు, ఆయన ఫోటో జాలనేది వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు.